హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, భారతదేశంలో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది? ఆప్షన్ ఏ భీమ్లీ, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి అడియార్, ఆప్షన్ డి పూణే. ఆన్సర్ ఆప్షన్ బి సూరత్. భారతదేశంలో అతి ప్రాచీనమైన పురపాలక సంఘం భీమ్లీ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ అతి ప్రాచీనమైన పురపాలక సంఘం ఏది? ఆప్షన్ ఏ భీమ్లీ, బి సూరత్, ఆప్షన్ సి అడయార్, ఆప్షన్ డి పూణే. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ భీమిలి. ఆంధ్రప్రదేశ్ అతి ప్రాచీనమైన పురపాలక సంఘం భీమిలి అండి. నెక్స్ట్, భీమునిపట్నం పురపాలక సంఘం స్థాపించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1687, ఆప్షన్ బి 1726, ఆప్షన్ సి 1861, ఆప్షన్ డి 1774. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 1861. భీమునిపట్నం పురపాలక సంఘం స్థాపించిన సంవత్సరం 1861 అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, సి ఒరిస్సా, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న మొదటి రాష్ట్రం అండి రాజస్థాన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న రెండో రాష్ట్రం అండి. రెండో రాష్ట్రం ఏదైనా అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి ఒడిస్సా, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచుకున్న రెండో రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బలవంత్ రాయ్ మెహతా కమిటీ, ఆప్షన్ బి అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ సి జీవీకే రావ్ కమిటీ, ఆప్షన్ డి దంత్వాలా కమిటీ. ఆన్సర్ ఆప్షన్ ఏ బలవంత్ రాయ్ మెహతా కమిటీ. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏంటండి? బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో స్త్రీలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఎన్ని? ఆప్షన్ ఏ 1/2వ వంతు, బి 2/3వ వంతు, సి 1/3వ వంతు, డి 5/6వ వంతు. ఆన్సర్ ఆప్షన్ సి 1/3వ వంతు అండి. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో స్త్రీలకు రిజర్వ్ చేసిన స్థానాలు 1/3వ వంతు. నెక్స్ట్, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆన్సర్ మీకు తెలిసే ఉంటుందండి మ్యాక్సిమం. ఆన్సర్ ఆప్షన్ బి 5 సంవత్సరాలు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేసేవారు ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, బి ఎంఆర్ఓ, సి ఆర్ఐ, ఆప్షన్ డి సెక్రటరీ. ఆన్సర్ ఆప్షన్ డి సెక్రటరీ. గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాలను విషయాలను నమోదు చేసేదండి సెక్రటరీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మైనర్ అంటే చిన్న కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ ఎంఆర్ఓ, ఆప్షన్ బి విఈఓ, ఆప్షన్ సి ఆర్ఐ, ఆప్షన్ డి సెక్రటరీ. ఆన్సర్ ఆప్షన్ బి విఈఓ.
నెక్స్ట్ 2011 సంవత్సరమునకు గాను నిర్మల గ్రామ పురస్కారమునకు ఎంపికైన గ్రామ పంచాయతీ ఏది? ఆప్షన్ ఏ జేగురుపాడు, ఆప్షన్ బి తెనాలి, ఆప్షన్ సి పాండురంగాపురం, ఆప్షన్ డి రామచంద్రాపురం. ఆన్సర్ ఆప్షన్ ఏ జేగురుపాడు. 2011 సంవత్సరముకు గాను నిర్మల గ్రామ పురస్కారమునకు ఎంపికైన గ్రామము జేగురుపాడు అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పురపాలక సంస్థలలో వార్డులకు ఎంపికైన ప్రతినిధులు. ఆప్షన్ ఏ వార్డు మెంబరు, ఆప్షన్ బి ఎంపీటీసీ, ఆప్షన్ సి కౌన్సిలర్, ఆప్షన్ డి కార్పొరేటర్లు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి కౌన్సిలర్ అండి. పురపాలక సంస్థలలో వార్డులకు ఎంపికైన ప్రతినిధులు కౌన్సిలర్స్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కార్పొరేషన్లో వార్డులకు ప్రతినిధులు ఎవరు? ఆప్షన్ ఏ వార్డు మెంబరు, ఆప్షన్ బి ఎంపీటీసీ, ఆప్షన్ సి కౌన్సిలర్, ఆప్షన్ డి కార్పొరేటర్లు. మ్యాక్సిమం ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుందండి, తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కార్పొరేటర్లు. కార్పొరేషన్లో వార్డులకు ప్రతినిధులు కార్పొరేటర్లు అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పురపాలక సంస్థకు పెద్ద ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి కౌన్సిలర్, ఆప్షన్ సి చైర్మన్, ఆప్షన్ డి మేయర్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి చైర్మన్. పురపాలక సంస్థకు పెద్ద చైర్మన్ అండి. మ్యాక్సిమం ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కార్పొరేషన్కు పెద్ద లేదా నగర ప్రథమ పౌరుడు ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, బి కౌన్సిలర్, సి చైర్మన్, ఆప్షన్ డి మేయర్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి మేయర్. కార్పొరేషన్కు పెద్ద లేదా నగర ప్రథమ పౌరుడు మేయర్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ మున్సిపాలిటీ ఏది? ఆప్షన్ ఏ భీమునిపట్నం, ఆప్షన్ బి తెనాలి, ఆప్షన్ సి గుంటూరు, ఆప్షన్ డి రేపల్లి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి తెనాలి. ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ మున్సిపాలిటీ తెనాలి అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో అతి ప్రాచీనమైన మున్సిపల్ కార్పొరేషన్ ఏది? ఆప్షన్ ఏ మద్రాసు, బి సూరత్, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మద్రాసు. భారతదేశంలో అతి ప్రాచీనమైన మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1687వ సంవత్సరం, ఆప్షన్ బి 1726వ సంవత్సరం, ఆప్షన్ సి 1774వ సంవత్సరం, ఆప్షన్ డి 1861వ సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1687వ సంవత్సరం. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించిన సంవత్సరం 1687 అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నగర పంచాయతీ ప్రథమ పౌరుడు ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, బి కార్పొరేటర్, సి మేయర్, ఆప్షన్ డి కౌన్సిలర్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సర్పంచ్. నగర పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.